వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దళపతి విజయ్ తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి కథానాయకుడిగా నటించినటువంటి చిట్ట చివరి సినిమా అంటే ఆయన ప్రకటించాడు ఇదే నా చివరి సినిమా అని. జననాయగన్ అది గురువారం విడుదలైంది. మరి గురు శుక్రవారాల్లో 2 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు ఎలా ఉన్నాయి, దాని తెలుగు వర్షన్ సంబంధించి జననాయకుడు అని చెప్పి రిలీజ్ అయింది. సో దాని కలెక్షన్స్ ఆశించిన రీతిలో అయితే లేవని చెప్పి తెలుస్తూ ఉంది. తెలుగు వర్షన్కి సంబంధించి ఎక్కువ మంది పెదవి విరుపులే మనం చూస్తూ ఉన్నాం. కానీ తమిళనాడు మాత్రం ఈ సినిమా మరి విజయ్ చివరి సినిమా అనేటువంటి ఏదైతే ఒక ఎమోషన్ ఉందో అభిమానులు మాత్రం విపరీతంగా ఒకసారి కాదు మళ్ళీ థియేటర్లకు రప్పిస్తూ ఉంది అని చెప్పి మనకి రిపోర్టులు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ 2 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు అంటే 100 కోట్ల మార్కు అది 2వ రోజు ఈ సినిమా సాధించింది అని చెప్పేసి, అంటే కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్కు దాటేసింది. 112.5 కోట్ల రూపాయల గ్రాస్ని ఈ సినిమా సాధించింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. Sacknet.com ప్రముఖ ట్రాకింగ్ సైట్ ఏదైతే ఉందో, రిలయబుల్ ట్రాకింగ్ సైట్, అది తెలియజేసినటువంటి నివేదిక ప్రకారం, గణాంకాల ప్రకారం అయితే 2 రోజుల కలెక్షన్లు మొత్తానికి ఆ 100 కోట్ల క్లబ్లోకి వచ్చింది. వర్కింగ్ ఫ్రైడే అయినప్పటికీ ఈ సినిమా 2వ రోజు అంటే మొదటి రోజు ఎడుతిరిగి కలెక్షన్లు బీభత్సంగా ఉన్నాయి. 2వ రోజు నిన్న ఎలా వచ్చిందంటే మన దేశంలో, భారతదేశంలో 21.15 కోట్ల నెట్ కలెక్షన్ ని ఈ సినిమా రాబట్టింది. 12,190 షోలు పడ్డాయి దేశవ్యాప్తంగా. వాటి ద్వారా వచ్చింది ఈ 21.15 కోట్ల రూపాయల నెట్. సో మొదటి రోజు 42.7 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. సో దాంతో పోల్చినప్పుడు ఈ 2వ రోజు వచ్చింది 50.5% డ్రాప్ మనకి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ట్రేడ్ పరంగా చూసినప్పుడు ఇది సౌత్ లో ప్రత్యేకించి తెలుగు తమిళ సూపర్ స్టార్లకు సంబంధించి ఈ 50% తగ్గడం అనేది మామూలుగా రెగ్యులర్ గా జరిగేదే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో మొత్తంగా 2 రోజుల్లో చూసినప్పుడు ఇండియా నెట్ కలెక్షన్స్ 63.85 కోట్ల రూపాయలు అని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే గ్రాస్ వచ్చేటప్పటికి ఇండియాలో 75 కోట్ల రూపాయలని తాకింది. మరి ఓవర్సీస్ మార్కెట్ ఎలా ఉందంటే, సో అక్కడ కూడా వన్ లాస్ట్ వైబ్ అని చెప్పేసి ఏదైతే అంటే నా చివరి సినిమా అని చెప్పాడు కాబట్టి దాన్ని వన్ లాస్ట్ వైబ్ అనేది అక్కడ కూడా బాగా వర్కౌట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అది ఒక సెంటిమెంట్ లాగా బలంగా పనిచేస్తూ ఉండటంతో 2వ రోజు అక్కడ ఓవర్సీస్ లో 10 కోట్ల రూపాయలు వచ్చాయి. సో గ్రాస్ రూపంలో అట్లా మొత్తం 2 రోజుల్లో ఓవర్సీస్ గ్రాసు 37.5 కోట్లకు చేరింది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక భాషల వారీగా చూసినప్పుడు 2వ రోజు ఎలా వచ్చినాయి నెట్ కలెక్షన్ రూపంలో అంటే, తమిళం అంటే ప్రధానంగా ఈ సినిమా తయారైంది తమిళం కాబట్టి అది హోమ్ మార్కెట్ కాబట్టి అక్కడ కోలీవుడ్ లో 44% ఆక్యుపెన్సీతో అత్యధికంగా 2వ రోజు అంటే నిన్న 17.95 కోట్ల రూపాయలు వచ్చాయని తెలుస్తా ఉంది. తెలుగు వర్షన్కి వచ్చినప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి నిన్న వచ్చింది 1,35,00,000 రూపాయల నెట్. అంటే 2 రోజులు కలిపి 4,10,00,000 నెట్ రూపంలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వర్షన్ సంబంధించి వచ్చింది. ఇక హిందీలో వచ్చినప్పుడు నార్త్ బెల్ట్ లో మల్టీప్లెక్స్ ల మద్దతుతోటి 1,85 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. సో తెలుగు వర్షన్ కంటే కూడా హిందీ వర్షన్ కలెక్షనే ఎక్కువగా ఉండటం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక డిజిటల్ బుకింగ్స్ కనుక చూసుకుంటే ఒక ప్రభంజనం లాగానే కొనసాగిందని చెప్పాలి. బుక్ మై షో ప్లాట్ఫామ్ మీద ఈ సినిమా విడుదలకు ముందు తర్వాత కలిపి ఇప్పటిదాకా అంటే నిన్నటి వరకు వచ్చింది 2.3 మిలియన్ల పైగా టికెట్ల అమ్మకం, అంటే 23 లక్షల టికెట్లు పైగా అమ్మకాలు జరిపి సంచలనం సృష్టించింది ఈ సినిమా. చెన్నైలో అయితే అరాచకమనే చెప్పాలి. 2వ రోజు తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యధికంగా 74.5% థియేటర్ ఆక్యుపెన్సీ అనేది నమోదైందని చెప్పి తెలుస్తోంది. అదే నైట్ షోలకైతే ఏకంగా 89%కి పెరిగింది అని చెప్పి సమాచారం. కోయంబత్తూరులో అయితే 64.8%, తిరుచిలో అయితే 71.5%తో అక్కడ కూడా భారీ వసూళ్లు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. సో వినోద్ డైరెక్ట్ చేసినటువంటి ఈ
భగవంత్ కేసరి రీమేక్ బాలయ్య సినిమా. సో కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించినటువంటి ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక కల్చరల్ ఫినామినాగా మారింది అని చెప్పి కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. తమిళనాడులో 190 రూపీస్ టికెట్ ప్రైస్ క్యాప్, ఆన్లైన్ పైరసీ వంటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా విజయ్ తన బాక్స్ ఆఫీస్ సుప్రమసీని నిరూపించుకున్నారు అని చెప్పి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు. ఇవాళ శనివారం కూడా తమిళనాట కలెక్షన్స్ బీభత్సంగా ఉన్నాయి అనేటువంటి సమాచారం అందుతుంది. ఈరోజు రేపు సో ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా ఈ సినిమాకి తరలి వస్తారు అని చెప్పేసి ఆ ట్రెండ్ అయితే కనిపిస్తోంది. తెలుగు వర్షన్ మినహాయిస్తే సో బుకింగ్స్ అయితే బీభత్సంగానే ఉన్నాయి. మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఎక్కడ దాకా వెళ్తుందో, ఆయన టాప్ 3 లేదా టాప్ 5 లో ఈ సినిమా నిలుస్తుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.